వీటిని ఎక్కడి నుంచి స్వీకరించారు నుండి స్వీకరించారు. వీటిని ప్రాథమిక విధులని భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు 4వ భాగంలో ఏ ఆర్టికల్లో చేర్చారు? 51 ఏ అనే ఆర్టికల్లో చేర్చారు. ఎప్పుడు చేర్చారు? ఎప్పుడు చేర్చారు? 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. ఇప్పుడు 1976 సంవత్సరంలో ఎన్ని ప్రాథమిక విధులను చేర్చారు? 10 రకాల ప్రాథమిక విధులను చేర్చారు. 10 రకాల ప్రాథమిక విధులుగా చేర్చాలి. ప్రాథమిక విధులు ఎన్ని ఉండాలి అనే వాటిని నియమించడం కోసం, సూచించడం కోసం ప్రభుత్వం కమిటీని నియమించింది. ఆ కమిటీ పేరేంటి? స్వరణ్ సింగ్ కమిటీ అనే కమిటీని నియమించారు. ఈ కమిటీ యొక్క సిఫార్సులకు ఆధారంగా రాజ్యాంగంలో ఎప్పుడు 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976 సంవత్సరంలో ఎన్ని రకాల ప్రాథమిక విధులను చేర్చారు? 10 రకాల ప్రాథమిక విధులను చేర్చారు. ఏ భాగంలో? 4వ భాగంలో చేర్చారు. ఏం చెప్పాడు? రష్యాలో ఏ ప్రాథమిక విధులు అయితే అమలవుతున్నాయో అవే ప్రాథమిక విధులు ఇందులో పొందుపరచమని సిఫార్సు చేశాడుగా. భారత రాజ్యాంగంలో పొందుపరచమని సిఫార్సు చేస్తారన్న. కాబట్టి ప్రాథమిక విధులు రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి? 4వ భాగంలో ఉన్నాయి. ఏ ఆర్టికల్లో ఉన్నాయమ్మా? 51 ఏ అనే ఆర్టికల్లో ఉన్నాయి. ప్రాథమిక విధులపై అంటే సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏ కమిటీ? స్వరణ్ సింగ్ కమిటీ ఎన్ని రకాల ప్రాథమిక హక్కులు చేర్చారు భారత రాజ్యాంగంలో? 1976 సంవత్సరంలో 10 రకాల ప్రాథమిక విధులను చేర్చారు. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా? 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1976లో చేర్చారు.